వైకుంఠం గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. వెళ్ళండి. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నీకు జాబ్ ఇప్పిస్తానన్నాం కదమ్మా, మేము మాట్లాడొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? అలాగేనండి. ఈరోజు నీ రికార్డ్ బ్రేక్ రా. అన్నా మల్లేష్ వచ్చిండు. మల్లేష్ నమస్తే సార్. నమస్తే. ఈసారి సూపర్ మాల్ పట్టుకొచ్చాను సార్. చూసారంటే మగతనం లేనోడికి కూడా మూడొస్తుంది. అవునా? ఇలా తీసుకో. ఏంటి సార్ ఇది, ఎప్పుడు ఇంతేనా? ఇంకో 50,000 పెంచండి. ఏరా, నువ్వేమైనా మర్డర్ చేసి తీసుకొచ్చావా లేదా కిడ్నాప్ చేసావా? వాళ్ళ అమ్మ బాబుని మోసం చేసి తీసుకొచ్చావు కదా, ఇదే నీ ముఖానికి ఎక్కువ. చల్పో. నేను ఎంతో కష్టపడి ఎవరికి డౌట్ రాకుండా తీసుకొస్తే మరీ ఇంత తక్కువేంటి సార్? ఏంట్రా నోరు బాగా లేస్తుంది? రేయ్ గట్టిగా నొక్కుపే. మేం బయట నోరు తెరిస్తే మీ బతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరిని పెట్టొస్తున్నారా? రేయ్, ప్రతిదానికి బుల్లెట్ వాడకండ్రా, కొంచెం బ్రెయిన్ వాడండి. ఏంటి దీన్ని చూడండి, ఎంత అందంగా ఉందో. ఇలాంటి ఆంటీలకు దుబాయ్లో రేట్ ఎక్కువ. దీన్ని పార్సల్ చేయండి రా. ఓ వైపు లేట్ అయిపోతుంది, ఇంకోవైపు అక్కతో షూటింగ్ చేయాలంటే భయంగా ఉందిరా. ఎందుకమ్మా భయం? ఇగో శిలవన్న, ఆ తులసిమాలన్న, దయ్యాలకి భయం. ఇవి పెట్టుకొని షూటింగ్ చేద్దామే. ఇవి ఉంటే దయ్యాలు రావంటావా? నువ్వు 10 సార్లు దయ్యాలు దయ్యాలు అనుకురా. నువ్వు ఒకటి. ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూడటానికి జనాలు వస్తూ ఉంటారు. మరి దయ్యాలతో షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు దయ్యాలు రాకపోతే ఏ వస్తాయిరా? హలో హలో, షూటింగ్ ఎప్పుడు? అక్క, అది మన సీన్ వాళ్ళెవరో కాపీ కొట్టారు కదా, కొత్త సీన్ రాశాను కానీ పెద్దగా డెప్త్ లేదు. డెప్త్ లేకపోతే ఏంటి? డెత్ ఉంటుందిగా, దానిలో థ్రిల్ ఉంటుందిగా. నీకు డెత్ లో అంత థ్రిల్ ఉందా తెల్లా? అంటే న్యూస్లోను టీవీలోను రాదు కదా. ఏమో, నాకేం తెలుసు. ఇంకో సీన్ రాయ్. అది నువ్వు ఆగరా, వీడైతే చెప్తాడులే గాని 1, 2, 3. ఇప్పుడు వీడు చెప్పబోయే సీను 4వ కంటికి తెలియకూడదమ్మా. ఏదో కష్టపడి మీరే రాసేసినట్టు ఫోజ్ ఏంట్రా? సీడీలు చూసి కాపీ కొట్టేదేగా. ఇంకొకటి చెప్పు. అది అక్క, మన సినిమాలో చనిపోయిన అమ్మాయి పోలీసులకి దొరకకుండా హంతకుణ్ణి చంపేసింది. కానీ ఈసారి మాత్రం ఎలా చంపుతుందంటే, ఓపెన్ చేస్తే ఒక కారు అలా వెళ్తుంది. ఏమైంది? రే, మీరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తా. ఇక్కడే ఉంటాం, తొందరగా. లేదురా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా కదా. జాగ్రత్తగా వెళ్ళండి. చల్ బాయ్ రా. అరే ఎక్కడికి వచ్చేసా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దమ్ముంటే మొహం చూపించు. చూసి తట్టుకునే దమ్ముందా? అయితే చూడరా. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి, ఆడపిల్లల్ని రక్షించడానికి ఇంకా బతికే ఉన్నాను రా. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను ప్లీజ్. ఎలాగా
ఇలాగే మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధేయపడుంటారా? వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మ నాన్న ఎంత బాధపడుంటారా? నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. నిన్ను క్షమిస్తే నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు నన్ను క్షమించారు. కావాలంటే నేను సరెండర్ అయిపోతా. సరెండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి, సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి ఇది పబ్లిక్ కోర్ట్ కాదు, నా కోర్ట్. నీ అన్ని తప్పులకి విధించే శిక్ష మరణ శిక్ష. అన్నా 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 అన్న లే అన్న, ఆ జడ్జి చచ్చి దయ్యమైందన్నా, నన్ను చంపిపోయిందన్నా. ప్లీజ్ అన్న లే అన్న. అన్నా ఆ లక్ష్మి చచ్చి దయ్యమైందన్నా. అన్న భిక్షుగాడికి ఫోన్ చేయన్నా. అన్న లే అన్న. చంపేశారన్నా. ఏంటి? ఎవరో మున్నాను చంపేశారన్నా. తమ్ముడు చంపేశారా? అవునన్నా. ఏయ్ ఎక్కడ? ఫామ్ హౌస్ దగ్గరలో ఉన్నా. రే సాహు, అన్నా 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 నేను వస్తున్నా. తమ్ముడు లేరా? ఏమున్నా తమ్ముడు లేరా? అన్నా అన్నా, రాహుల్ని చంపినట్టే వీడిని కూడా అదే వ్యాన్ లో తీసుకొచ్చి చంపారన్నా. రాహుల్ సావుకి మున్నా సావుకి ఈ కోర్టు వ్యాన్కి ఏదో సంబంధం ఉందన్నా. సంబంధం ఉంది. ఆ సంబంధం పేరే జస్టిస్ లక్ష్మి. ఆ భిక్షుగాడేంటి అది చచ్చింది కానీ దయ్యం కాలేదన్నాడు. దీంట్లో క్లారిటీ రావాలంటే ఆ లక్ష్మి బాబుని పట్టుకోవాలి. దాన్ని వదులుతున్నాం. ఆ లక్ష్మిని ముక్కలు ముక్కలుగా నరికి. రే రాకేష్, మర్డర్లా చేస్తే డెప్త్ ఉండదురా, పక్క చల్లారదు, ఇంకా క్రూరంగా ఉండాలి. ఎవర్రా మీరు? పోలీసులు రా. ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. యా, కథలు చెప్తున్నారా? కదే అదే డిస్కస్ చేస్తున్నాం. మీరు కథలు డిస్కస్ చేసే వాళ్ళ లేరే, మర్డర్స్ ప్లాన్ చేసే వాళ్ళ ఉన్నారు. ఎవరితో ఎలా మాట నీకు తెలీదు. పక్కరా. ఎస్ అవును సార్, మర్డర్లే ప్లాన్ చేస్తున్నాం. ఎవరికి పడితే అడిగి భయపడుతూ ఉంటాం. ఇప్పుడు మర్డర్ చేసిన తర్వాత పోలీసులకి ఎలా దొరికిపోకూడదు అనేది ప్లాన్ చేస్తున్నాం. అదనమాట. రై వీళ్ళని జీప్ ఎక్కించండి. లెక్కించడం దేనికి? మెక్కం ఏంటి? నువ్వేంట్రా? ఎక్కరా? నల్లగా నెట్టండి. ఇప్పుడు వీళ్ళ నుండి మనం రక్షించేవాడే లేడా? ఏమండి హారతి తీసుకో. ఆపవే పూజలు. ఏమైందండి? వెళ్ళి తాకట్టు పట్టాల్సిన గోల్డ్ ఎక్కడో మర్చిపోయి వచ్చాను. అబ్బా మీకు మతిమరుపు ఎక్కువైపోయిందండి. అసలు మీరు గోల్డ్ తీసుకెళ్లలేదు, ఇక్కడే ఉన్నాయి. ఉండండి తీసుకొస్తాను. ఏవే దాని గురించి వెళ్ళిపోయిందా? ఇవ్వండి. ఏంటో దాని గురించి ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుంది. రాత్రి తింటో లేదు. నాకసలే షుగరు బీపీ. ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు ఈ టెన్షన్ తో. చూడండి చూద్దాం పదా. సరేనా? అమ్మా ఏమైంది? రాత్రి నువ్వు ఎక్కడికైనా బయటకెళ్ళావా? లేదే. ఏ? ఆ విషయం మీ నాన్నతో చెప్పు.
ఏమైందమ్మా? నేను మీకు భారం అయిపోయానా? నీ గురించి ఆలోచించి ఆలోచించి మీ నాన్న ఆయుష్ తగ్గిపోతుంది. అబ్బా, నేనేం చేశాను? ఏమండి? నానా? నానా? ఏమండి నానా? ఏమండి అమ్మా, టాబ్లెట్స్ అయిపోయినాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా వచ్చేస్తాను. రేయ్, లక్ష్మి తెలుసా? నాకు తెలియదు. ఈ అమ్మాయి తెలియదయా. చెప్పో. గాంధీనగర్ 2వ వీధిలో ఉంటారు సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. ఏమండి, బీపీ టాబ్లెట్స్ ఆటమ్ 5 mg కొంచెం త్వరగా ఇవ్వరా? ఒక నిమిషం అండి. ఎవరండి? ఎవరు మీరు? ఏమండి? ఎక్కడే నీ కూతురు? ఎవరు మీరు? లక్ష్మి ఎక్కడా? ఏమండి? తులసి, ఏంటిది? ఏంటిది? అమ్మా! ఏమండి? అమ్మా! ఆయన ఏం చేయకండి. నీ కూతురు లక్ష్మి ఎక్కడా? మొన్న రాహుల్ని చంపింది, నిన్న నా తమ్ముని చంపింది. ఎక్కడా? తులసి! చచ్చింది మళ్ళీ ఎలా బతికొచ్చింది? నేను నిజమే చెప్తున్నానండి. మమ్మల్ని ఏం చేయకండి. మా లక్ష్మి అప్పుడే చచ్చిపోయిందండి. మీరే కదా చంపేశారు. ఇప్పుడు మాతో ఉండేది నా రెండో కూతురు ప్రియా అండి. ప్రియా? అవునండి. ఏయ్, ఏంట్రా నీ చెప్పేది? మాకు కవల పిల్లలు. అది ఫారెన్ లో ఎంఎస్ చేసి ఈ మధ్య ఇండియా వచ్చిందండి. ఏంటి ప్రూఫ్? ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ప్రియా బర్త్ సర్టిఫికెట్ అండి. మీకు కావాలంటే లక్ష్మి డెత్ సర్టిఫికెట్ కూడా తెచ్చిస్తానండి. ఎక్కడో కొడుతుందిరా. ఒకసారి ప్రియన్ పిలు. ఇంట్లో లేదండి. ఎక్కడికి వెళ్ళింది? తెలియదండి. అంటే నువ్వు చెప్పకపోతే నేను పట్టుకోలేనా? పట్టుకుంటా, 2 రోజుల్లో పట్టుకుంటా. నీతో సహా ఎవరిని వదిలిపెట్టనని చెప్తున్నా. తులసి, ఏమండి? అమ్మా, అయ్యో, నాన్న, అమ్మకి ఏమైంది? అయ్యో, అమ్మా, నాన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. సిస్టర్, పేషెంట్ కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం. నాది అదే బ్లడ్ గ్రూప్. నేను ఇస్తాను, రండి. వదండి. లక్ష్మి, నథింగ్ టు వరీ. దే ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్. అత్త, థ్యాంక్ యూ సో మచ్. మనకి లక్ష్మి ఒక్కతే కదండి అమ్మాయి. వాడికి లేని ప్రియా గురించి చెప్పారు, సర్టిఫికెట్ కూడా చూపించారు. అసలు మనకు రెండో అమ్మాయి లేదు కదండి. వాళ్ళ నుండి లక్ష్మిని కాపాడడానికి అబద్ధం చెప్పాను. లేని ప్రియను సృష్టించాను. వాడు రాక్షసుడండి. ఇప్పుడు నిజం తెలిసి మన లక్ష్మిని చంపేస్తే ఎన్నిసార్లు చంపుతాడమ్మా వాడు అక్కని? ఎన్నిసార్లు? అక్కేంటండి, ఇది మన లక్ష్మే కదా. అదే నాకు అర్థం కావటం లేదు. అక్కని చంపినోడిని ఎవరిని వదిలిపెట్టరు.
కాదు, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? నువ్వు మా లక్ష్మిలాగా వచ్చి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? అయ్యో, నేను మోసం చేయట్లేదు నాన్న. అక్కని అన్యాయంగా చంపిన వాళ్ళకి శిక్ష వేసి న్యాయం చేస్తున్నాను. అంటే వాళ్ళిద్దరూ చెప్పింది కూడా నువ్వేనన్నమాట. అసలు లక్ష్మితో నీకేంటి సంబంధం? నీకు మాకు ఏమిటి సంబంధం? నాన్న, నేను లక్ష్మి చెల్లెల్ని, మీ చిన్న కూతుర్ని. చిన్న కూతురు ఏంటమ్మా? మాకున్నది ఒకటే కూతురు. కాదమ్మా, ఇద్దరు. ఒరే నాయనా, అది లక్ష్మీ బాంబురా. సీమ టపాకా ఇలా కాల్చకూడదు, ఇలా కాల్చాలి, ఇలా కాల్చాలి. నువ్వు బాంబులు కాల్చే ప్రయత్నంలో కాల్చుకోకూడని చోట కాల్చుకున్నావు అనుకో, ప్రాబ్లం పెద్దదైపోద్ది. సీమలో నాటు బాంబులేసిన చేతులివి. ఆఫ్టర్ ఆల్ లక్ష్మీ బాంబు కాల్చలేనా? ఏమండి, ఇతను సేవ నుంచి ఎందుకు వచ్చాడంట? పారిపోయి వచ్చావా? సీమ నుంచి పారిపోయి వచ్చావా? అమ్మా, తులసి, తులసి, ఏమైందండి? దేవుడా, మావిడికేం కాకుండా చూడు. ఏమయ్యా? డాక్టర్ గారు, షీఈ్ ఫైన్, తనకి ఏం కాలేదు. చాలా థాంక్స్ డాక్టర్ గారండి. కానీ నీకు ఆడపిల్ల పుట్టిందయ్యా. ఆడపిల్ల అయితే ఏంటండి, మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. కవల పిల్లలు పుట్టారు. అమ్మా, దీపావళికి డబుల్ బోనం సార్. ఆడపిల్లలైతే ఏంటి సార్ సంతోషం, చాలా సంతోషం సార్. కానీ ఒక పాపనే మేము రక్షించగలిగాం. రెండో పాప కడుపులోనే జాండీస్తో చనిపోయింది. నేను అక్కలాగే ఈ భూమి మీదకి వచ్చాను, కానీ నా దురదృష్టం పుట్టగానే చనిపోయాను. ఈ విషయం నా భార్యకు తెలియనివ్వకండి సార్. హాస్పిటల్లో అమ్మ వాళ్ళలో ప్రాణాలతో అక్క, శ్మశానంలో ప్రాణాలు లేని నా శరీరాన్ని నాన్న కప్పెడుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ వయసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని నాకు అర్థమైంది. ఎంత బాగున్నావమ్మా తులసి. పాపత్సం నాలాగానే ఉంది. ఏమండి, నేను మత్తులో ఉన్నప్పుడు నాకు వింత కళ వచ్చిందండి. ఏంటా వింత కళ? మనకి కవల పిల్లలు పుట్టారని మీరు ఆనందంతో హాస్పిటల్ అంతా స్వీట్స్ పంచిపెట్టారంట. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? కవల పిల్లలు పుట్టపోతే ఏంటే, బంగారం లాంటి బిడ్డను కన్నావు. అవునండి, నిజంగా మన బిడ్డ బంగారమే. అక్కతో పాటు పుట్టిన నాకు మిమ్మల్ని అక్కని వదిలి వెళ్ళాలనిపించలేదు. మీతోనే ఉండిపోయాను. బహుశా నా ఆయుష్ తీరలేదేమో, అందుకే ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళలేదు. అక్కని ముద్దాడుతున్న అమ్మను చూస్తుంటే నాకు ఏడుపొచ్చేది, కానీ అమ్మ నన్ను దగ్గరికి తీసుకోవడానికి నేను కనిపించను కదా. అమ్మ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, అమ్మ స్పర్శ ఎంత బాగుంటుందో నాకు అర్థం చేసుకునే వయసు లేకపోయినా అది అమ్మ ప్రేమని అర్థమైంది. నాన్న కూడా అప్పుడప్పుడు అమ్మ అవుతాడు. ఆ క్షణం అక్కలో కలిసిపోయి ఆనందాన్ని అనుభవించేదాన్ని. మీరు లేనప్పుడు అక్క పక్కనే ఉండేదాన్ని. నాకు ఇంత అన్యాయం చేసిన దేవుడు చిన్న సంతృప్తిని మిగిల్చాడు, ఎందుకంటే నేను అక్కకి కనిపిస్తాను కాబట్టి.